కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందుకే మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మా లైన్ 17 సీట్లు, ఎట్టి పరిస్థితుల్లో 17 కాంగ్రెస్ ఎంపీలు గెలవాలి. తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అనేది తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే. చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ జరుగుతున్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. తెలంగాణ మీడియా ద్వారా, గాంధీభవన్ మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాము. 17 సీట్లు తెలంగాణలో ఎంపీ అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. రేపు ప్రధానిని రాహుల్ గాంధీని చెయ్యాలి. ధరలన్నీ తగ్గుతాయి. మనం తినే తిండి వస్తువుల మీద ధరలు తగ్గుతాయి. అన్నిటి మీద ధరలు తగ్గుతాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు బాగా ఆలోచన చేసి ఇక్కడ తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిపించాలన్నదే మా యొక్క విన్నపం తెలంగాణ ప్రజలతోటి. అరే ఏమన్నా ఇంకా బీజేపీ బీఆర్ఎస్ జేబులు నింపుకునే కార్యక్రమే కానీ పేద ప్రజల కడుపు నింపే కార్యక్రమం చేస్తలేదు. ప్రతి ఒక్క మానవుని కడుపు నింపే కార్యాచరణే రాహుల్ గాంధీ గారి యొక్క కార్యాచరణ ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పండుకుంటే మంచిగా నిద్రపోవాలి, కడుపుండే తిండి తినాలి, కష్టాలు ఉండొద్దు. అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది చెప్తా నీకు చెప్తా రాజు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక్కటే స్పష్టత ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు వ్యవహారంలో అది సీఎం పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అట్లనే ఇన్ఛార్జ్ దీపా మున్షీజీ, సెక్రటరీస్, ఏఐసిసి వాళ్ళు కూర్చొని